అందరికీ శుభోదయం. నా పేరు ఉర్లగడ్డ చిన్నమౌరాలి, సెకండ్ సిఎస్సి కుంచుపర్తి బ్రాంచ్. ఇవాళ నేను స్థిరత్వం, గాలి, నీరు, నేల కాలుష్యం మరియు అది మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతుందో చెప్తాను. స్థిరత్వం అంటే ఏమిటంటే భవిష్యత్ తరాల అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుత తరాల వారు ఉపయోగించుకోవడం. గాలి, నీరు, నేల ప్రత్యక్ష శారీరక ప్రభావాలు మరియు పరోక్ష మానసిక ప్రభావాలు ఒత్తిడికి రెండింటి వల్ల మానసిక ఆరోగ్యం అనేది ప్రభావితం అవుతుంది. అయితే స్థిరత్వ ప్రయత్నాలు దీన్ని పర్యావరణం శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చేసి పర్యావరణ నాణ్యతపై మెరుగుపరచడం గురించి అధ్యయనం చేస్తుంది. వాయు కాలుష్యం ఆందోళన, క్షీణత మరియు అభిజ్ఞతో ముడిపడి ఉంటుంది. కలుషితమైన నీరు, గాలి, లోహాల వలన అభిజ్ఞ, ఆందోళన, ప్రవర్తన బలహీనత అనేవి సంభవిస్తాయి. అయితే స్థిరత్వం వీటన్నిటిని తొలగించి పర్యావరణం శుభ్రంగా ఉంచి అలాగే మానవుని యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడానికి మేల్కొల్పుతుంది. అయితే కలుషితమైన కాలుష్య ప్రభావితం అవడానికి గల కారణాలు: ఒకటి, వాయు కాలుష్యం. కలుషితమైన గాలికి గురి కావడం వలన అభిజ్ఞ, క్షీణత, బలహీనత మరియు చిన్నపిల్లల మెదడుపై అది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అవి అభివృద్ధి చెందుతున్న మెదడులు కాబట్టి వాటి మీద ఎక్కువగా మనకి ఒత్తిడి కలుగుతుంది. రెండవది, నేల కాలుష్యం అనేది పంట భూములపైన మరియు పూర్వీకుల భూములపైన సాంద్రత చెందించి ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీని వలన మనకి వ్యవసాయం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే మనం బాగా ఆందోళనకి మరియు ప్రవర్తన బలహీనతకు గురవుతాం. మూడవది, నీటి కాలుష్యం మానసిక శ్రేయస్సుకు దారితీస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఎక్కువగా విష పదార్థాలు వెలువడి ఆందోళన మరియు అభిజ్ఞా క్షీణతతో ప్రభావితం అవుతాము. ఇవి పిల్లల మెదడులపై ఎక్కువగా ఉంటుంది. ఇతర అంశాలు: శబ్ద మరియు కాంతి కాలుష్యాలు ఇవి నిద్రకు భంగం కలిగించి ఆందోళన కలిగిస్తాయి. పచ్చని వాతావరణంపై స్థిరత్వం చేసే ప్రయత్నాలు. పర్యావరణ నాణ్యత అనేది స్థిరత్వం ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచి మానసిక ఆరోగ్యాన్ని కలుషితం కాకుండా చేసి మానవుడిని శుభ్రంగా బతికించడం కోసం చూస్తుంది. తర్వాత ఇది స్థిరత్వం అనేది పట్టణ ప్రాంతాల్లో పచ్చని చెట్లను పెంచడం ద్వారా మనకి ఆరోగ్యం అనేది ఇంకా పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆరోగ్య సంస్థలు అలాంటివి ఎక్కువగా నిర్మించడం వలన ఎలాంటి మార్పులు వచ్చినా కానీ మనం ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. తర్వాత ఇలాంటి సంస్థలు వాటి దగ్గర తెలుసుకోవడం వలన మన చేతనైనంత సహాయం మనం చేయాలి. స్థిరత్వం మనకి ఎంతో సహాయపడుతుంది. దీనిపైన నా అభిప్రాయం ఏమిటంటే సమిష్టి చర్యలలో పాల్గొనాలి, సహజ వనరులను సమగ్రంగా వాడుకోవాలి, మరియు ఈ ప్రభుత్వ సంస్థలు మరియు స్థిరత్వ సంస్థలలో పాల్గొని ఉండాలి. స్థిరత్వం గురించి, పర్యావరణ కలుషితం గురించి, అన్నిటి గురించి మనకి కొంచెమైనా తెలిసి ఉంటేనే ఇవన్నీ చేయడానికి కొంచెం తెలివి ఉంటుంది. భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అని అర్థం చేసుకున్న నాడు మనము మన తరాల వారు వాళ్ళ తరాల వారు కూడా సుఖంగా జీవించగలరు. ధన్యవాదాలు.